హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్స్. మనం ముందటి క్లాస్లో వచ్చేసి కొన్ని టూల్స్ అయితే చెప్పుకున్నాము. ఆ టూల్స్ వచ్చేసి ఇక్కడ వరకు మ్యాజిక్ వ్యాన్ టూల్ వరకు చెప్పుకున్నాము. ఓకే, ఇవి మనకి మెయిన్ టూల్స్ అనమాట. మెయిన్ టూల్స్ అంటే ఒక ఫోటోషాప్లో ఒక ఇమేజ్ని కట్ చేసుకోవడానికి మనకి ఈ టూల్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే మనకి పెన్ టూల్ అనేది కూడా ఉపయోగపడుతుంది అనమాట. బట్ ఇప్పుడు పెన్ టూల్తో మనం అంత వర్క్ చేసే అంత టైం లేదు కాబట్టి ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్తోనే మనం వర్క్ చేసుకోవచ్చు ఈజీగా. అంటే జస్ట్ కామన్గా అందరూ ఏం చెప్తున్నారు, మీకు ఫోటోషాప్ అనేది చాలా ఓల్డ్ అది ఇది అని చెప్పాను కదా. అలా కాకుండా కొత్త కొత్త వాటితో ఇది పోటీ పడుతుంది అని చూపించడానికి నేను ఇది చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఈ ఇమేజ్ తీసుకున్నాను. ఈ ఇమేజ్ని నాకు ఈ ఫోటో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు నేను సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు చూడండి, నేను అది తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా క్లిక్ చేసి సెలక్షన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు అదర్ సాఫ్ట్వేర్స్తో పని ఏంటి, నాకు ఏ ఇబ్బంది ఉండదు, అంటే అవసరం అనేది ఉండదు. ఓకే, ఎందుకు అంటే అంతకు ముందు వచ్చేసేసి నేను పెన్ టూల్ తీసుకొని దీని చుట్టూతా నేను సెలెక్ట్ చేసుకుంటా రావాలి, పర్టికులర్గా జూమ్ చేసుకొని మరీ సెలెక్ట్ చేసుకుంటూ రావాలి. సో అలాంటప్పుడు నాకు టైం వేస్ట్ అయిపోతుంది, అలాగే వర్క్ కూడా చాలాసేపు పడుతుంది అనమాట. సో అది లేకుండా ఫోటోషాప్ నాకు కొత్త టూల్స్ని ఇచ్చింది. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ సెలెక్ట్ చేయగానే చూడండి, ఇప్పుడు మీరు చూసారు దాని మీద వెళ్ళగానే సెలక్షన్ అయితే వస్తుంది. జస్ట్ క్లిక్ చేయగానే సెలక్షన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను కాపీ చేస్తాను, ఇందులో పేస్ట్ చేస్తాను. చూడండి ఎంత క్లారిటీగా వచ్చేసింది, క్లియర్గా కట్ చేసేసిందో. చూడండి, అంత క్లియర్గా కట్ చేయాలి అంటే నాకు చాలాసేపు పడుతుంది, కనీసం ఒక 10 to 20 minutes అయినా పడుతుంది. సో అలా ఏమీ లేకుండా జస్ట్ 1 సెకండ్లో మనకి కట్ చేసుకోవడానికి ఇచ్చేసింది. ఓకే, కట్ చేసి ఇచ్చేసింది కూడా. సో ఇంత అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అనేవి మనకి ఫోటోషాప్లో అయితే వచ్చేసి ఉన్నాయి. అలాగే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, మీది ఏదైనా ఇమేజ్ కట్ చేసుకోవాలి అనుకుంటే ఇలా కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత ఎంటర్, దాన్ని ఒక కంట్రోల్ టీ కొట్టుకొని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న తర్వాత దాన్ని మీకు కావాల్సిన సైజులోకి చేంజ్ చేసుకొని ఎంటర్ ఇచ్చేసేయండి, ఎంటర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు వేరే బ్యాక్గ్రౌండ్ ఏదన్నా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు చూడండి, ఒక బాక్స్లోంచి ఆ బాబు లేచినట్టు చూపించాలి అనుకున్నప్పుడు ఓకే, ఒక బాక్స్ ఇమేజ్ అయితే తీసుకున్నాం మనం. ఇక్కడ తీసుకున్న తర్వాత చూడండి, నేను పేస్ట్ చేస్తే ఇక్కడ నాకు బాబు ఇమేజ్ వచ్చేసి కనపడటం లేదు, కానీ పైన బాక్స్ కనపడుతుంది. ఇప్పుడు నాకు బాబు ఇమేజ్ పైకి రావాలనుకోండి, క్లోజ్ బ్రాకెట్ కంట్రోల్ పట్టుకొని క్లోజ్ బ్రాకెట్ ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, పైకి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ బాబు చూడండి ఇందులో నుంచి నాకు బయటికి చూస్తున్నట్టు కనపడాలి. సో ఈ బాక్స్ని ఇంకొంచెం కిందకి అందాము. ఓకే, బాబుని కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం సైజ్ని కూడా అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, ఇలా పెట్టున్నాను. ఇలా పెట్టిన తర్వాత మనకి ఎంటర్ ఇవ్వండి, సైజ్ అడ్జస్ట్ చేసిన తర్వాత. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఈ బాక్స్లో ఉన్నట్టు మాత్రమే నాకు కనపడాలి కాబట్టి, సో ఈ బాక్స్కి పైన ఉన్నట్టు ఉండకూడదు, లోపల ఉన్నట్టు ఉండాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని దానికి చూడండి, ఇక్కడ నేను ఒపాసిటీ అని ఉంది కదా, దాన్ని తగ్గిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, నాకు తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడ వరకు కట్ చేసుకోవాలో నాకు కనపడుతుంది. ఇప్పుడు నేను పెన్ టూల్ యూజ్ చేసుకుంటాను కామన్గా. ఓకే, తీసుకున్నాను. మీకు ఇక్కడ ఫెదర్ కావాలి అనుకుంటే ఫెదర్ కూడా వాడుకోవచ్చు. ఫర్ సపోజ్ ఫస్ట్ ఎక్కడైతే పెన్ టూల్ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చినప్పుడు చూడండి, మీకు పక్కనే ఒక సర్కిల్ లాగా కనపడుతుంది పెన్ టూల్ పక్కనే. ఓకే, దాన్ని క్లిక్ చేస్తే అది క్లోజ్ అవుతుంది. కంట్రోల్ ఎంటర్ అంటే సెలెక్షన్ వస్తుంది. సెలెక్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఫెదర్ కావాలి అనుకుంటే షిఫ్ట్ F6 ప్రెస్ చేసి 2 అయితే 2, 3 అయితే 3 మీ ఇష్టం. మీకు కావాలి అనుకుంటే ఇచ్చుకోండి, లేదు వద్దనుకున్నా కూడా అంత పెద్ద నీడేమైతే ఉండదు ఇక్కడ.
మన అవసరాన్ని బట్టి మనకు ఒక్కొక్క చోట ఫెదర్ అవసరం అవుతుంది కాబట్టి, సో అలాంటప్పుడు ఇక్కడ ఫెదర్ని అప్లై చేయండి, లేదా మీకు ఆప్షన్ తెలియాలి కాబట్టి ఆ ఫెదర్ని అప్లై చేయండి అని చెప్పి షార్ట్ కట్ అయితే నేను మీకు చెప్తున్నాను. ఓకే, దాన్ని తీసుకున్న తర్వాత జస్ట్ ఎంటర్ నుండి మీకు ఎంత కావాలో అంత ఇచ్చేసేసి ఇప్పుడు మీరు ఈ లేయర్లో కొంచెం డిలీట్ అనేది ప్రెస్ చేయండి. డిలీట్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు చూడండి మీరు ఆ బాబు అందులోంచి లేచినట్టే కనబడుతుంది, బాక్స్లోంచి వచ్చినట్టు కనబడుతుంది. ఓకే, ఈ విధంగా అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, సింపుల్గా అయిపోయింది, మనం చాలా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఫోటోషాప్ని కూడా మనం ఈజీగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, చూడండి ఈ రెండింటిని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కంట్రోల్ టీ అన్నాను. చూడండి ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. అలాగే లేదు ఇది ఇంకొంచెం డిఫరెంట్గా కావాలి అనుకున్నప్పుడు దీని ఈ ఏరియాలో నాకు గ్రాస్ ఉన్నట్టు కావాలి అనుకున్నాం, ఫర్ సపోజ్ కావాలి అనుకుంటే ఓకే దీని వరకు తీసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ బాక్స్ ఉంది కాబట్టి ఆ బాక్స్కి తగ్గట్టు నేను సెలెక్షన్ అయితే తీసుకున్నాను. కంట్రోల్ ఎంటర్ అంటున్నాను. ఎంటర్ అన్న తర్వాత ఇప్పుడు ఇవ్వండి ఫెదర్ కావాలి అనుకుంటే షిఫ్ట్ F6 ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఒక 4 or 5 ఇవ్వండి. ఎక్కువ ఇచ్చినా కూడా కొంచెం కరెక్ట్గా రాదనమాట, అంటే బాగోదు, చూడటానికి బాగోదు, అందుకని సో 4 or 5 ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు న్యూ లేయర్ ఒకటి తీసుకొని అందులో ఒక కలర్ని అయితే మీరు ఫిల్ చేయండి, ఏదో ఒక కలర్ ఏదైనా పర్లేదు. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గ్రాస్. ఓకే, మనం ఫెదర్ అప్లై చేసాం కాబట్టి అలా కనబడుతుంది. కంట్రోల్ ఎంటర్ అన్నాము, తీసుకున్నాను. ఇప్పుడు నేను న్యూ లేయర్ తీసుకున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ N న్యూ లేయర్కి షార్ట్ కట్కి, లేదా ఇక్కడ మీకు లేయర్ ప్యాలెట్లో ఇక్కడ చూడండి ప్లస్ అని సింబల్ కనబడుతుంది, దాన్నైనా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మీకు ఇది కావాలనుకుంటే ఇది ప్యాటర్న్, లేదా ఇది కావాలనుకుంటే ఇది, జస్ట్ ఓకే చూడండి వచ్చేస్తుంది. లేదా మీరు మొత్తం ఫిల్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ ఎడ్జెస్ని మీరు కరెక్ట్గా తీసుకొని ఆ తర్వాత మీరు చూస్తే అది కూడా చక్కగా వచ్చేస్తుంది. లేదా చూడండి ఒక్కసారి అదే పెన్ టూల్తో ఇప్పుడు మీకు ఈ ఇమేజ్లో ఇక్కడ వరకు అయితే కార్నర్స్ బాగానే కనబడుతున్నాయి, కార్నర్ అనేది కనపడట్లేదు కొన్ని చోట్ల. సో అలాంటప్పుడు ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లో ఇక్కడ కర్వ్స్ కానీ లేదా బ్రైట్నెస్ కానీ కాంట్రాస్ట్ కానీ తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, ఆ బాక్స్ యొక్క కార్నర్స్ అనేది మీకు కరెక్ట్గా కనబడుతున్నాయి. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని మీరు ఒకే క్లిక్తో అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసుకొని ఆబ్జెక్ట్ తీసుకొని దాని వరకు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు కంట్రోల్ C కంట్రోల్ V అన్నారు అనుకోండి, వచ్చేస్తుంది. ఇప్పుడు మీకేమవుతుంది, దీన్ని ఆఫ్ చేసుకోండి ఈ లేయర్ని, దీన్ని లేయర్ విజిబిలిటీ అంటారు అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో నేను దీన్ని అప్లై చేస్తున్నాను. ఓకే, లాక్ తీయండి, లాక్ తీయకపోతే ప్యాటర్న్ అప్లై అవ్వదు. సో లాక్ తీసేసి డబుల్ క్లిక్ చేయండి, ప్యాటర్న్ అయితే అప్లై అయిపోతుంది. ఓకే, ఇప్పుడు అప్లై అయింది కదా, చూడండి దీన్ని నేను ఆన్ చేస్తే చూడండి దాని యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ కూడా నాకు కనపడుతుంది. నేనేం చేశాను, దీన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని కాపీ చేసి పేస్ట్ చేశాను, సపరేట్ లేయర్లోకి వచ్చింది. ఈ లేయర్ నాకు కనపడకూడదు అనుకున్నప్పుడు లేయర్ 2 విజిబిలిటీని, దీని విజిబిలిటీ ఇక్కడ కన్నులాగా కనపడుతుంది దాన్ని విజిబిలిటీ అంటాము, దాన్ని అయితే నేను రిమూవ్ చేశాను. చూడండి రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు బాబు పెట్టాను. ఇప్పుడు ఏం జరిగింది, చక్కగా వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ పోయింది, బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది. తర్వాత ఇక్కడ ఒక బాక్స్ అయితే పెట్టున్నాము, బాక్స్ లోపల ఒక బాబుని అయితే పెట్టున్నాము. ఇలా డిఫరెంట్గా మనము క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే,
అలాగే బాబుని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఫెదర్ని కనుక మనం కరెక్ట్గా అప్లై చేసి ఉంటే, ఇందాక సెలెక్ట్ చేసినప్పుడు ఫెదర్ కూడా అప్లై చేసి ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్న, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కటింగ్ అనేది హార్డ్గా వచ్చేసింది కదా, ఆ హార్డ్నెస్ కూడా పోతుంది, స్మూత్గా అవుతుంది అనమాట. వెనకున్న బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అవుతుంది కాబట్టి చాలా చూడటానికి కూడా ఇంకా చక్కగా మనకి డిస్ప్లే అయితే అవుతుంది. ఓకేనా? ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. అది మనకి మెయిన్గా ఫోటోషాప్ని యూజ్ చేసుకోవడానికి మెయిన్ టూల్స్ మూవ్ టూల్ ఒకటి కావాలి, ఆ తర్వాత సెలెక్షన్ టూల్స్ అయితే కావాలి, ఆ తర్వాత చూడండి ఎరైజర్ టూల్ కూడా అవసరం అవుతుంది. ఈ ఎరైజర్ తీసుకొని జస్ట్ మనం ఎక్కడన్నా ఎరైజ్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు చూడండి ఇది కొంచెం హార్డ్గా వచ్చిందని చెప్తున్నాను. ఓకే, ఇది తీసుకొని ఇప్పుడు నాకు చూడండి హైలైట్ అవ్వట్లేదు. ఎందుకు హైలైట్ అవ్వట్లేదు అంటే ఇక్కడ నేను ఎందులో ఉన్నాను, ప్యాటర్న్లో ఉన్నాను. ఓకే, అది సపరేట్ ప్యాటర్న్, అది నాకు లేయర్లో లేదు. చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకోండి, ఇప్పుడు కనపడుతుంది. ఓకే, సో అది మీరు కొంచెము ఏ టూల్ వాడుతున్నారు ఏంటి, అలాగే ఏ లేయర్లో ఉన్నాము ఏంటి అనేది కొంచెం చూసుకోగలిగితే చాలన్నమాట. ఏమవుతుందంటే మీకు కావాల్సిన విధంగా మీరు చక్కగా అయితే డిజైన్ చేసుకోవచ్చు. అదర్ సాఫ్ట్వేర్స్తో మీకు అంత నీడ్, అంత అవసరం కూడా ఉండదన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఓకేనా, వెనకున్న బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మీరు మాడిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. తీసుకునేటప్పుడు కూడా ఫెదర్ బ్రష్ తీసుకోండి, అంటే హార్డ్నెస్ తగ్గించండి. ఫెదర్ బ్రష్ అంటే ఏం లేదు, ఇందులో హార్డ్నెస్ పెంచితేనేమో హార్డ్ బ్రష్ వస్తుంది, హార్డ్నెస్ తగ్గిస్తే ఫెదర్ బ్రష్ వస్తుంది. ఓకే, అది ఎరైజరు. పెన్ టూల్ కూడా చూడండి ఒకసారి. చూడండి మనకి పెన్ టూల్ కామన్గా ఏంటి అంటే ఈ లిప్స్కి కొంచెం ఏదన్నా అడ్జస్ట్, అంటే కలర్ అడ్జస్ట్మెంట్స్ ఏదైనా చేయాలి అనుకున్నాం అనుకోండి. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేశారు, ఆ తర్వాత మీకు ఇక్కడ క్లిక్ చేశారు. చూడండి మౌస్ని వదలొద్దు, క్లిక్ చేసిన తర్వాత మౌస్ని వదలకుండా ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఆల్ట్ పట్టుకొని ఇప్పుడు దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ కూడా తీసుకోవచ్చు, లేదా ఇక్కడ వరకు తీసుకొని. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇలా మన అవసరానికి తగ్గట్టు మనకి కావాల్సిన విధంగా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడైతే మనం క్లిక్ చేసామో అక్కడ క్లిక్ చేస్తే అది ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు కంట్రోల్ ఎంటర్ అంటే ఇలా వస్తుంది. ఇప్పుడు మీకు ఫెదర్ అప్లై చేయాలనుకుంటే షిఫ్ట్ F6 ఆల్రెడీ చెప్పుకున్నాను కదా, F6 క్లిక్ చేయండి. ఇప్పుడు 1 or 2 ఎక్కువ ఇవ్వద్దు, మనం తీసుకున్న సెలెక్షన్ చిన్నది కాబట్టి 1 or 2 ఇవ్వండి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు అడ్జస్ట్మెంట్స్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇంకొక లేయర్ తీసుకొని, న్యూ లేయర్ అయితే తీసుకుంటున్నాను. అందులో ఇక్కడ ఆల్రెడీ ఒక రెడ్ కలర్ అయితే ఉంది కదా నాకు, దాన్ని నేను ఫిల్ చేశాను. చూడండి, చూసిన తర్వాత దీని యొక్క కొంచెం ఫిల్ కానీ ఒపాసిటీ కానీ తగ్గిస్తున్నాను. ఓకే, తగ్గించిన తర్వాత ఇక్కడ నాకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఓకేనా, సాఫ్ట్ లైట్ పెట్టున్నాను. సాఫ్ట్ లైట్ పెట్టి కంట్రోల్ D అన్నాను. కొంచెం మరీ ఎక్కువ కాకుండా లిటిల్ బిట్ కొంచెం అడ్జస్ట్ చేయాలి అనుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్స్ అయితే ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే, లేదు ఇంకొంచెం హెవీగా ఉంది కలర్ అంటే ఓకే తగ్గించేసుకోవచ్చు. ఇలా ఒపాసిటీని తగ్గించుకోవచ్చు. అలాగే ఇందాక మీరు ఆల్రెడీ ఒపాసిటీ గురించి కూడా చూస్తున్నారు. చూడండి, బాబును కూడా తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు మనం ఓకే ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఇలా పెట్టాము,
ఇదే బాబుది ఇంకొకటి ఇక్కడ మనకి స్కై వచ్చేసేసి స్కైలో మనకి బాబు కనపడుతున్నట్టు లేదా ఇంకొక ఆబ్జెక్ట్లో కనపడుతున్నట్టు పెట్టుకోవాలి అనుకున్నా కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్ని మూవ్ టూల్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేసుకొని ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్ట్ పట్టుకొని పక్కకు మూవ్ చేస్తున్నాను. మూవ్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని నేను ఏం చేస్తాను, లేదు బ్లాక్ అండ్ వైట్లో కావాలి, కంట్రోల్ షిఫ్ట్ యూ ప్రెస్ చేయండి, బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. ఓకే, చూడండి, చూసుకోవడానికి మనకి నీట్గా ఉంటుంది చూడటానికి కూడా. కంట్రోల్ టీ కొట్టేసేసి పెంచుతున్నాను. ఓకే, ఈ విధంగా పెంచుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. సార్ మన ఇష్టం వచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవడానికి ఫోటోషాప్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, మెయిన్ మనకి కావాల్సిందల్లా టూల్స్, లేయర్స్ని కూడా బాగా కొంచెం ప్రాక్టీస్ అయితే మీరు చేయండి. చేస్తే చూడండి మీరు డిజైన్స్ అయితే ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఇది ఒక శాంపిల్ లాగా మాత్రమే నేను చూపించాను. మీకు ఇంకా ప్రతి దానికి యాక్చువల్గా అయితే ఈ ప్రతి టూల్కి ఒక ప్రాక్టికల్ ఉంటుంది. అంటే కొన్నిటికి ఉండకపోవచ్చు, కొన్నిటికి అయితే ఉండవు. మిగతా ప్రతి టూల్కి అయితే మాత్రం మీకు ప్రతి దానికి ఒక ప్రాక్టికల్ అయితే ఉంది. మూవ్ టూల్కి ఒకటి ఉంటుంది. తర్వాత అంటే జస్ట్ ఏం లేదు, మూవ్ టూల్ అంటే దాన్ని తీసుకున్నప్పుడు ఏవైతే మిగతా ఆప్షన్స్ వస్తాయో వాటిని పెట్టేసి ఒక ప్రాక్టికల్ లాగా చూపించవచ్చు అనమాట మీకు. అలాగే రెక్టాంగిల్ టూల్కి, ఎలిప్టికల్కి, తర్వాత సింగిల్ రోకి, సింగిల్ కాలంకి, వీటికి కూడా మనకి ప్రతిదానికి ప్రాక్టికల్స్ అయితే ఉన్నాయి. ఓకే, అంటే ఎలా చేయాలి ఏంటి, మనం వర్క్ చేసిన తర్వాత అవి ఎందుకు ఉపయోగపడతాయి, ఏ అవసరాలకి మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా మనం ఫుల్ క్లారిటీగా అయితే ఈ ఫోటోషాప్కి సంబంధించిన క్లాసెస్లో నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఇది అర్థమైందనే అనుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా కొన్ని టూల్స్ మీకు ఏవైతే మెయిన్ అవసరం అవుతుందో, అంటే చాలామంది ఏంటి అంటే ఎక్కువగా లోతుగా నేర్చుకోవాలని అనుకోరు. జస్ట్ నాకు కావాల్సింది ఏంటి, కట్, కాపీ, పేస్ట్, ఇమేజ్ అయిపోవాలి అంతే. సో మూవ్ టూల్, ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్, లేదా పెన్ టూల్, ఎరేజర్ టూల్, ఆ 4 టూల్స్ మీకు కామన్గా వస్తే, అంటే ఎక్కువ అవసరం లేకుండా వస్తే ఈజీగా అయిపోతుంది. అలాగే లేయర్స్లో కూడా మీరు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, నార్మల్, డిజాల్వ్, డార్క్, మల్టిప్లై, కలర్ బాన్, లీనియర్ బాన్. ఓకే, ఇవి కొన్ని ఉంటాయి అన్నమాట. అవి కూడా ఒకసారి మీరు చెక్ చేస్తే లేయర్ ప్యాలెట్లో మీరు ఒకసారి చెక్ చేయండి. అలాగే ఒపాసిటీ కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. చూడండి, ఓకే, ఫిల్ కూడా అంతే, ఫిల్ కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అలాగే న్యూ లేయర్ తీసుకోవడానికి మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, లేదా కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ అని కూడా తీసుకోవచ్చు. లేదు అవసరం లేదు అనుకోండి, చూడండి ఇక్కడ డిలీట్ లేయర్ అని ఉంది, ఆ డిలీట్ లేయర్ క్లిక్ చేస్తే ఎస్ అనండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాస్ అయితే మీకైతే అర్థమైందనే అనుకుంటున్నాను. లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్లో అడగండి, తప్పకుండా మీకు క్లారిఫై అయితే చేస్తాను. ఓకే, జస్ట్ ఎవరికైతే ఈజీగా వర్క్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే పర్టికులర్గా చెప్పడం జరిగింది, పూర్తిగా కాదు ఇది. జస్ట్ ఎవరైతే ఫోటోషాప్ని కొంచెం తొందరగా నాకు అవసరానికి తగ్గట్టు నేను వాడుకోవాలి అనుకున్న వాళ్ళకు మాత్రమే ఈ క్లాస్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, మరో క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. జై హింద్.